ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు వచ్చారు. ఇక్కడ భారీ ఎత్తున కూడా కటింగ్స్ కూడా కట్టడం జరిగింది. సో ఈ సభ ద్వారా రైతులకు ఎలాంటి అల్టిమేట్ ఇచ్చే అవకాశం, రైతులకు ఎలాంటి భరోసా కలిగిస్తారు? రైతులని ముందే చెప్పాం, మీరు జాగ్రత్త, ఫలానా పంట వేయాలని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. మరి బండి సంజయ్ గారు లేదు మీరు వరి పంట వేయండి, మేము ప్రతి గింజ కొంటామని చెప్పేసి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తప్పిది రెచ్చగొట్టే విధంగా రైతులు రెచ్చగొట్టారు. వాళ్ళేమో మేము కొనం, మీరు ఏం చేస్తారు చేసుకోండి అంటున్నారు. దానికోసం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి వాళ్ళ ఢిల్లీ దాకా కూడా నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తే, వాళ్ళు ధర్నా కార్యక్రమం పెట్టుకుంటే వాళ్ళు చిల్లర రాజకీయాలు చేస్తున్నారండి. బ్యానర్లు కట్టి బ్యానర్లు చింపేసి వాళ్ళు బ్యానర్లు కట్టుకుంటాం. ఇది ఏం చేస్తారంటే గల్లీలో జరిగే ఇష్యూ ఇది, బ్యానర్ల మ్యాటర్ ఢిల్లీ దాకా తీసుకొచ్చారు. అంటే బీజేపీ ఏ స్థాయికి పడిపోయిందో ఆలోచించాడు. ఈ చిల్లర రాజకీయాలు చేయొద్దు, మేము ప్రశాంతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మేము రైతులకి సపోర్ట్గా ఇక్కడ రైతుల్ని సపోర్ట్గా ఇక్కడ వచ్చి కార్యక్రమం చేసుకుంటే కూడా మీరు ఇక్కడ వచ్చి అందరిని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. తప్పు ఇది, జాగ్రత్త. మేము తలుచుకుంటే హైదరాబాద్లో మరి మీరు ఒక్కొక్క బ్యానర్ కూడా పెట్టలేరు. మేము ఆ విధంగా కాకుండా నిరసన కార్యక్రమం వల్ల బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మీరే చూశారు, మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడైనా కనువిప్పి కలిగి ఈ ధాన్యం కొంటారా లేదా అని చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం.